నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు 5 రోజులు కూడా గడవక ముందే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఈరోజు ఆయన సందర్శించడం జరిగింది. అక్కడ దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాలు, స్పిల్వే ఇలాంటి వాటిపై కూడా ఆయన పర్యవేక్షణ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో మరి పోలవరం అటకేసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ పనులపై మరి పురోభివృద్ధి ఎలా ఉండబోతుంది మరి చంద్రబాబు గారి హయాంలో? అలాగే చంద్రబాబు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు కూడా పోలవరం సోమవారం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. మరి ఈరోజు ఆయన సోమవారం సందర్శించారు కాబట్టి ఈ కార్యక్రమం మళ్ళీ కంటిన్యూ అవుతుందా అన్న ఆశలు కూడా అందరిలో కలుగుతున్న పరిస్థితి. మరి మొత్తంగా మరి పోలవరం గతంలో చంద్రబాబు గారి హయాంలో అయితే 72% పూర్తయింది. మరి మిగతా శాతం ఎప్పుడు పూర్తవుతుంది, దాని గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చంద్రబాబు గారు ఈరోజు సోమవారం పోలవరం సందర్శనకు వెళ్ళారు. అక్కడ దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్, స్పిల్వే ఇలాంటివన్నీ కూడా పరిశీలించారు. అధికారులకు కొన్ని సూచనలు చేశారు, అలాగే అన్నీ అడిగి కూడా తెలుసుకున్నారు. సో మరి గతంలో లాగే పోలవరం సోమవారం కంటిన్యూ అవుతుందా? మరి ఆయన హయాంలో మరి పోలవరం పూర్తవుతుందా? ఏం చెప్తారు మీరు? మళ్ళీ పోలవరంకి మహర్దశ. ఎందుకంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలవరం పాతేశారు, ధ్వంసం చేశారు. డయాఫ్రమ్ వాళ్ళు దగ్గర 480 మీటర్లు దెబ్బతింది. అంటే 1380 మీటర్లు ఉంటే దాంట్లో 1/3 దెబ్బతిందనమాట. గైడ్ బండు కుంగిపోయింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మహాపాపం పోలవరాన్ని ధ్వంసం చేయటం. మనం చూసాం కాళేశ్వరం ఏ విధంగా అయితే కేసీఆర్ అక్కడ 3 పిల్లర్లు దెబ్బతిన్నాయి, మేడిగడ్డ కుంగింది. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు, అన్నారం అక్కడ ఇది బుంగబడింది. కాళేశ్వరం ఏ విధంగా అయితే కేసీఆర్ మెడకు జుట్టుకుని కేసీఆర్ ఓటమికి కారణమైందో సేమ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల పోలవరం జగన్ మెడకి చుట్టుకుంది, చిత్తుగా ఓడిపోవటానికి కారణమైంది. పోలవరం పాపం జగన్ని వెంటబడి తరిమిందనమాట. చరిత్ర క్షమించదు. నీకు అధికారం ఇచ్చింది, నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది దేనికోసం? ధ్వంసం చేయటానికి కాదు, కట్టుబడికి నీకు ఇచ్చారు. కట్టే హక్కే నీకుంది తప్ప ధ్వంసం చేసే హక్కు నీకెక్కడిది? ప్రజల దృష్టిలో ఇవాళ ద్రోహిగా మారాడంటే నమ్మక ద్రోహం చేశాడనమాట. 2020 కల్లా కంప్లీట్ చేస్తానన్నాడు, 2022 కంప్లీట్ చేస్తానన్నాడు, 18 నెలల్లో కంప్లీట్ చేస్తానన్నాడు. అసలు పోలవరం పైన జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత ఖర్చు పెట్టాడు మనం చూసాం. కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా కనీసం తెచ్చుకునే అవకాశం కూడా అతనికి ఇచ్చినటువంటి ఆ 32 మంది ఎంపీలు ఉంటే అటు రాజ్యసభ లోక్సభ, ఇవాళ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తాను. జగన్మోహన్ రెడ్డి చేతగానితనం, అతని అవినీతి కుంభకోణాలు ఇవాళ ఈ పోలవరం విధ్వంసానికి కారణమైంది. చంద్రబాబు హయాంలో అదొక పండగ, ఒక కోలాహలం, ఒక తిరణాలలాగా పని జరిగింది. 111 ఎస్కవేటర్లు, పెద్ద పెద్ద క్రేన్లు, 500 కోట్లు ఒక్కొక్క యంత్రం విలువ జర్మనీ నుంచి తెప్పించారు. పెద్ద ఎత్తున ఎస్కవేటర్లు, ప్రొక్లైన్లు, వేలాది ట్రాక్టర్లు, లక్షలాదిగా కూలీలు, వేలాదిగా ఇంజనీర్లు. ఒక పండగ వాతావరణంలో పోలవరం పనులు అప్పుడు జరిగితే దాన్ని శ్మశానం చేశాడు. పూర్తిగా అసలు పోలవరంలో ఇవాళ చంద్రబాబు మళ్ళా పండగ వాతావరణం తెచ్చాడు. ఈరోజు చంద్రబాబు పోలవరంలో అడుగు పెట్టగానే పోలవరం ఊపిరి పీల్చుకుందనమాట. ఏదో మాహిష్పతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా అతని అడుగు ఈరోజు పడగానే మొత్తం అంత కదలికి వచ్చేసింది. 1000 మంది అక్కడికి తరలివచ్చారు అధికారులు. అంటే మరో 2 ఏళ్లలో పోలవరం పూర్తవుద్ది అనే నమ్మకం ఇవాళ ప్రజల్లో వచ్చింది. తెచ్చాడు చంద్రబాబు. నాయకుడు అనేవాడు అలా ఉండాలా, ప్రజల్లో విశ్వాసం పెంచేవాడు ఉండాలి, ఒక నిలువెత్తు నమ్మకంగా నిలబడాలి.
ఇతనెక్కడ ద్రోహి? ఇదో నయవంచుకుడి పాలన చూసాం, ఒక విశ్వాసం చూపే పరిపాలన చూసామన్నమాట. ఇప్పుడు పోలవరం ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల కేవలం 2,000 కోట్లతో అయిపోయేది. 2,000 కోట్లతో అయ్యే పనిని ఇప్పుడు ఎంత చేశాడు జగన్మోహన్ రెడ్డి? 21,000 కోట్లు చేశాడు. చంద్రబాబు దిగిపోయినప్పుడు 72% కంప్లీట్ అయింది. 2,000 కోట్లు ఖర్చు పెడితే హెడ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయి. అలాంటిది ఏం చేశాడు? కాంట్రాక్టర్ని మార్చాడు. ఆ నవయుగాన్ని తీసేసి మేఘా అనే వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారు? అది 1,800 కోట్లు పని అయితే అక్కడికేదో 200 కోట్లు తగ్గించి వాళ్ళు ఏదో టెండర్ వేసినట్టుగా 1,500 కోట్లకు ఏమో టెండర్ వేశారు, రివర్స్ టెండర్. ఏమని మనకు బిల్డప్ ఇచ్చాడు? నేను రివర్స్ టెండరింగ్ చేసి నేనేదో ఒక 800 కోట్లు లాభం చేశానన్నాడు. 8,000 కోట్లు నష్టం చేశాడు ఈ డయాఫ్రమ్ వాల్ కుంగదీయటం వల్ల. ఇప్పుడు 20,000 కోట్లు కావాలి. కేంద్రం 12,000 కోట్లకే ఆమోదం చెప్పింది. 2,000 కోట్లతో పూర్తయ్యేది 20,000 కోట్లు అంటే 18,000 కోట్ల నష్టం జగన్ చేశాడనమాట ఇవాళ. ఇప్పుడు పునరావాసం కూడా అంతే. అక్కడ మునిగిపోయే ప్రాంతాలకు పునరావాసం చేయటం కోసం దగ్గర దగ్గర 54,000 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. పోనీ అదన్నా చేసావా? కేవలం 12,000 కుటుంబాలకు ఏమో పునరావాసం జరిగింది. ఇంకా 40,000 కుటుంబాలకు పునరావాసం చేయాలి. ఏ విధంగా మనం చంద్రబాబు హయాంలో పరుగులు దించాడన్నావు. ఏది 24 గంటల్లో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్. ఒక రికార్డ్ అనమాట, వరల్డ్ రికార్డ్, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అంటే గంటకి 1380 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పడింది. అంత స్పీడ్గా అంత వేగంగా పనులు ఎందుకు చేశాడు? పోలవరం ఫలాలు ప్రజలకు అందాలా? అది ఎప్పుడో 3 ఏళ్లకో 4 ఏళ్లకో పూర్తయితే అప్పటిదాకా గోదావరిలో నీళ్లు పోతున్నాయి. సంవత్సరానికి 2,000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో పోతున్నాయి. ఈ 5 ఏళ్లలో జగన్ అసమర్థత వల్ల, జగన్ అవినీతి వల్ల 10,000 టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలో కలిసిపోయాయి. రైతులకు ఉపయోగపడాల్సింది. దీన్ని నివారించడం కోసమే చంద్రబాబు ఏం చేశాడు? పట్టిసీమ లిఫ్ట్ తీసుకొచ్చాడు. జస్ట్ ఎంత 1,400 కోట్లు ఏమో ఖర్చు పెట్టారు. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి పోలవరం కంప్లీట్ అయ్యేదాకా ఆ రైట్ కెనాల్ వీళ్ళ నాన్న తవ్వింది, రాజశేఖర రెడ్డి తవ్విన రైట్ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చాడు. దాన్ని తిట్టాడు. ఏంటి అదేదో దండగా పోలవరం అవుతుంది కదా, ఇప్పుడు పట్టిసీమ కట్టడం ఎందుకు, 1,400 కోట్లు ఏదో కరప్షన్ అని కమిషన్ల కోసం కట్టాడు అన్నాడు. 1,400 కోట్లు ఖర్చు పెడితే నీకు 30,000 కోట్ల విలువైన దిగుబడి వచ్చింది కృష్ణా డెల్టాలో. అలాంటి పట్టిసీమ లిఫ్ట్ని పాడుపెట్టాడు. ఏది పట్టిసీమ లిఫ్ట్ వాడితే రైతులకు ఆ నీళ్లు అందితే మళ్ళీ ఈ నీళ్లు చంద్రబాబు తెచ్చాడు ఇచ్చాడని ఎక్కడ అనుకుంటారో అని 3 ఏళ్ళు ఇవ్వలేదు అసలు నీళ్ళు. అసలు పట్టిసీమే వాడలేదు. ఇక 4వ ఏడు కూడా ఇక ఎండిపోయే పరిస్థితుల్లో కరువు వచ్చి అందరూ తిడితే అప్పుడు పట్టిసీమ పంపులు ఆన్ చేసి అప్పుడు నీళ్ళు ఇస్తే రైతులకు ఆ పంట బతికింది. ఎన్ని సీజన్లు వృధా అయింది జగన్ చేతగానితనం వల్ల, అతని అవినీతి వల్ల 5 సీజన్లు రైతులు కోల్పోయారన్నమాట. ఇప్పుడు కేంద్రం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం ఎంపీల మీద ఆధారపడిన ప్రభుత్వం. నరేంద్ర మోడీ ఆయనకి బీజేపీకి సొంతంగా మెజార్టీ లేనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం మీద ఆధారపడిన నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం మళ్ళా పోలవరానికి నిధులు ఇస్తే ఆ నిధుల్ని మళ్ళా చంద్రబాబు ఈరోజు వెళ్ళాడు, ఆ సందర్శన మొత్తం అంతా పరిశీలించాడు. ఆయన ఆవేదన కనపడతాను. నేను ఇంత కష్టపడి నేను పరుగులు దించి నేను ఒక్క రోజులో నేను 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి అటు ఆఫీసర్లు ఇటు వీళ్ళు 22 సార్లు ఫీల్డ్ విజిట్ చేశాడు. ఆ 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 సార్లు వర్చువల్ విజిట్ చేశాడు. అరే ఇందాక నువ్వు అన్నావు ఏది పోలవరం అన్నావు, సోమవారాన్ని ప్రతి సోమవారం పోలవరం మీద సమీక్ష. ఈయన అక్కడికి వెళ్ళేవాడు, లేదు వాళ్ళు ఈయన ఛాంబర్కి వచ్చేవాళ్ళు
సెక్రటేరియట్ సీఎం ఆఫీస్కి, లేదు వర్చువల్ విజిట్, స్క్రీన్ మీద చూసేవాడు అక్కడ ఏం జరుగుతోంది, ఏంటి అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అని. అటు ఫీల్డ్ విజిట్స్, ఇటు వర్చువల్ విజిట్స్, ప్రతి వారం రివ్యూస్, ఇంత చేస్తే జగన్మోహన్ రెడ్డి అసలు పోలవరం పట్టించుకోలేదు. ఒక మంచి మంత్రిని ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు కొత్త క్యాబినెట్లో, నిమ్మల రామానాయుడు, డాక్టర్ రామానాయుడు. అటు రైతు సమస్యల మీద మంచి అవగాహన ఉన్నాడు. అతను అసలు స్వయంగా ఎమ్మెల్యేగా ఉంటూ కూడా తన పొలం తనే చేస్తాడు, తన కోత తనే కోస్తాడు వెళ్ళి ఆ వరి. అక్కడున్న చుట్టూ రైతులందరితో కూడా ఒక చక్కటి సామూహిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాడు. రైతు బిడ్డ రామానాయుడిని వాళ్ళ ఇరిగేషన్ మంత్రిగా చేయడం చంద్రబాబు ఒక మంచి ఆశావహ దృక్పథం కనపడుతుంది. రైతుల్లో కూడా ఒక నమ్మకం, విశ్వాసం. అదే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంత్రులు ఎలాంటి మంత్రులను పెట్టాడు. ఒకడు 3 ఏళ్ళు అనిల్ కుమార్ యాదవ్, టీఎంసీలు అంటే కూడా తెలియదు, బుల్లెట్ దిగిందా లేదా అంటాడు. ఇప్పుడు దిగిందా బాగా బుల్లెట్. నర్సరావుపేట ఎంపీగా బాగా దించినట్టున్నారు బుల్లెట్. ఇంకో 2 ఏళ్ళు అతన్ని పెట్టారు, ఎవరు అరగంట గంట మంత్రి అంబటి రాంబాబు. డ్యాన్సులు వేసుకోవటం తప్ప అతనికి ఏనాడు ప్రాజెక్టు గురించి కానీ పోలవరం గురించి కానీ ఇంకా బ్లంటర్గా ఏమంటాడు తెలియాల్సిన అవసరం ఉందా? ఇరిగేషన్ మినిస్టర్ అయినంత మాత్రాన టీఎంసీ అంటే ఏంటో తెలుసుకోవాలా? ఇట్లా పెడధోరణి, బరితెగింపు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పోలవరం విధ్వంసం ఇవాళ చరిత్ర క్షమించదన్నమాట. ఎందుకంటే అది నువ్వు అన్నావు జీవనాడి అని. ఏది 80 ఏళ్ల కళ. దాన్ని ఏమంటారంటే రామపాద సాగర్ అంటారు. దాని అసలు పేరు పోలవరం, అది రామపాదం. భద్రాచలం రాముడు ఉంటాడు కదా, ఆ రాముడి పాదాల చెంత కట్టే ప్రాజెక్టు కాబట్టి దీనికి ఆ పేరు అప్పట్లో. మద్రాస్ ప్రెసిడెన్సీలో మనం ఉన్నప్పుడు అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఇంకా ఏర్పడలేదు, ఆంధ్ర రాష్ట్రం ఇంకా విడిపోలేదు. ఆ రామపాద సాగర్ ప్రాజెక్టు అదే ఈ పోలవరం ప్రాజెక్ట్. దీనికి 40 ఏళ్ల క్రితం వేశాడు శంకుస్థాపన, 44 ఏళ్ల క్రితం. ఎవరు అప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య. 44 ఏళ్ల క్రితం ఆయన శంకుస్థాపన చేశాడు. 20 ఏళ్ల క్రితం ఈయన శంకుస్థాపన చేశాడు వీళ్ళ నాన్న. మళ్ళా ఇంకోసారి ఎవరు రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం చేసి, అది కూడా జగన్మోహన్ రెడ్డి జేబులు నింపాడని అప్పుడు మనం కేసులు అవన్నీ అయ్యే, ధనయజ్ఞం చేశారనేది. హెడ్ వర్క్స్ కట్టకుండా, అసలు ప్రాజెక్ట్ ఎక్కడో చెప్పకుండా కాలువలు తవ్వేశాడు రాజశేఖర్ రెడ్డి. ఎందుకంటే కమిషన్ల కోసం. అప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సులు అని చెప్పి పెద్ద ఎత్తున ఎంత ఖర్చు పెట్టుంటాడు రాజశేఖర రెడ్డి టైంలో? 5,000 కోట్లు ఖర్చు పెట్టుంటాడు. 5,000 కోట్లలో భూమి మీద పెట్టింది 1,000 కోట్లు పెట్టుంటారు, 4,000 కోట్లు జగన్ ఎత్తుంటాడు. అదే ఆ జలయజ్ఞం, ధనయజ్ఞం చేశారన్న చెడ్డ పేరు తెచ్చుకుని ఈ సిబిఐ, ఈడీ, ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా అదొక కేసు కింద ఉంటుంది. సరే, మొత్తానికి ఏదో కాలువలు తవ్వాడు. చంద్రబాబు దూరదృష్టితో ఏం చేశాడు, అతను తవ్విన కాలువలు ఏదో ఒకటి తవ్వి సచ్చాడులే అని చెప్పి ముందు ఆ కాలువలను వాడుకుందాం, రాజశేఖర రెడ్డి తవ్విన కాలువల్ని మనం పాడు పెడితే ఏమవుతుంది, పూడిపోతున్నాయి. దాన్ని మళ్ళీ బాగు చేసి ఆ రైట్ కెనాల్ అంతా కూడా ఏం చేశాడు, పట్టిసీమ పెట్టేసేసి ఆ లిఫ్ట్ ఎరెక్షన్ చేసుకుని ఆ పంపుల ద్వారా నీళ్లు కొట్టేశాడు. ఎటు ఈ రైట్ కెనాల్ పోలవరం రాజశేఖర రెడ్డి తవ్విన కాలువని అలా వాడుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు కట్టిన 72%ని ఇతను కనుక ఆ రిమైనింగ్ 28% కంప్లీట్ చేసేసి ఉంటే చరిత్రలో మిగిలేవాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ 11 స్థానాలకి ఇతను పరిమితం అయ్యాడంటే కారణం పోలవరం పాపం. పోలవరం ద్రోహి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్న విగ్రహం పెడతానన్నాడు అక్కడ. ఇంకా అక్కడ పోలవరం దగ్గర 100 అడుగులతో మా నాన్న విగ్రహం పెడతానని పెట్టాడా, చచ్చాడా? అది పెట్టుకోలేదు. ఏది మనం చూసాం, 45 మీటర్ల ఎత్తు ఆ ప్రాజెక్ట్. దాన్ని ఏం చేశాడు, 41 మీటర్లకు తగ్గించి పారేశాడు. అదొక పాపం. 45 మీటర్ల ఎత్తున కట్టాల్సిన ప్రాజెక్టును 41 మీటర్లకి తగ్గించేశాడు.
45 మీటర్ల అడుగునే మా నాన్న విగ్రహం పెడతానంటాడు మళ్ళా. దేనికి? తగ్గించినందుక. కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఏమన్నాడంటే, జగన్తో మాట్లాడాను, 1 మీటర్ ఎత్తు తగ్గించడానికి ఒప్పుకున్నాడు, చాలా ఉదార బుద్ధి, ఆయన ఉదార బుద్ధి అంటాడు, ఈయన ఉదార బుద్ధి అంటాడు. ఈయన అసెంబ్లీలో మాట్లాడాడు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ చాలా ఉదారంగా వ్యవహరించాడు, మన నీళ్లు ఆయన భూభాగంలో తీసుకెళ్ళటానికి ఒప్పుకున్నాడని ఈయన కేసీఆర్ భజన, ఆయన జగన్ భజన, ఇతనేదో 1 మీటర్ ఎత్తు తగ్గించడానికి ఒప్పుకున్నాడని. ఏంటి కేసీఆర్కి జగన్కి మన డీల్? నిన్ను గెలిపించడానికి కేసీఆర్ డబ్బులు ఇస్తే నువ్వు రాష్ట్రాన్ని కేసీఆర్కి తాకట్టు పెడతావా? అమరావతిని చంపేస్తావా? హైదరాబాదులో ల్యాండ్ వాల్యూస్ పెరగటానికి ఇదేనా మీ ఇద్దరి మధ్య డీల్? పోలవరం ఆపేస్తావా? కాళేశ్వరం పోయి టెంకాయ కొట్టాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎంని ఆహ్వానిస్తే నువ్వు వచ్చి టెంకాయ కొట్టు నా కాళేశ్వరం అంటే, ఆ టెంకాయ సంగతి దేవుడు ఎరుగు, అది కాస్త కుంగింది. మనాడు టెంకాయ కొట్టడం ఏమో కానీ 3 పిల్లర్లు అక్కడ కుంగాయి. ఇంకా కేసీఆర్ మొన్న తిట్టాడో లేదో మనకు తెలియదు, నువ్వు టెంకాయ కొట్టినందుకే ఆ 3 పిల్లర్లు కుంగినీరా నాయన. ఇక్కడేమో డయాఫ్రమ్ వాళ్ళు 500 మీటర్లు దెబ్బతింది. ఎంత అవుద్ది ఇప్పుడు? అది 1000 కోట్లు అవుతుంది దానికే. అసలు ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు పనికిరాదు, కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలంటున్నారు నిపుణులు. అదే జరిగితే ఇంకా ఖర్చు పెరుగుద్ది. అసలు ఇప్పుడు ఇవాళ చంద్రబాబు సందర్శించినా కూడా ఆయన మామూలుగా వెళ్ళారు, చూశారు, అక్కడ ఉన్నటువంటి శశిభూషణ్, వెంకటేశ్వరరావు వాళ్ళతో ఏదో మాట్లాడి చెప్పింది విని ఆయన కొంత అవగాహన ఏర్పరచుకుని, దేని మీద అవగాహన? 5 ఏళ్ల విధ్వంసం మీద ఎంత నాశనం చేశాడు ఈ సన్నాసుడు అనేది చూసి, నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్, ఎలా దీన్ని చేయాలనే దానిపైన ఇప్పుడు దృష్టి పెడుతున్నాడు. దీనికి అసలు ఇది కుదరదమ్మా. దీనికి ఏంటంటే నీకు అంతర్జాతీయ నిపుణుల బృందం రావాలి, ఇంటర్నేషనల్ ఇంజనీర్స్ టీమ్స్ రావాలి. ఎందుకంటే పోలవరం ఆషామాషి ప్రాజెక్ట్ కాదు. పోలవరం అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్, దేశంలోనే ఇది నెంబర్ 1 ప్రాజెక్ట్ అవుద్ది అన్నమాట. ఏది ఇంత పెద్ద ప్రాజెక్ట్ భారతదేశంలో అసలు ఇంతవరకు రాలేదు. అలాంటి ప్రాజెక్టు విషయంలో మనం ఆషామాషిగా వ్యవహరిస్తే ఊరుకోరు, అది మళ్ళీ చరిత్ర క్షమించదు అన్నమాట. ఇప్పుడు ఏది అంతర్జాతీయ నిపుణుల బృందం వచ్చి అసలు జరిగిన నష్టం ఎంతో అంచనా వేసి ఈ డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు చేస్తే సరిపోద్దా? లేదు అసలు మొత్తం కట్టాలా? గైడ్ బండ్ పరిస్థితి ఏంటి? ఆ ఎగువ దిగువ కాఫర్ డ్యాముల పరిస్థితి ఏంటి? మళ్ళా కట్టాలా వాటిని? వీటన్నిటిని బట్టి ఆ టీం ఇచ్చేటటువంటి సూచనలు సలహాలను బట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం అథారిటీ అన్నీ కలిసి డిస్కస్ చేసి దీనికి ఒక కొలిక్కి తీసుకురావాలి. ఒక 5-6 నెలలు పడుతుంది. మళ్ళా పనులు అప్పుడు చంద్రబాబు హయాంలో లాగా పరుగులు తీయాలంటే మళ్ళా ఒక 4-5 నెలలు పడుతుందన్నమాట. పూర్తి చేయటం ఈజీ. వన్స్ ఒకసారి నువ్వు పనులు కనుక ట్రాక్లోకి ఎక్కిస్తే నీకు 20 నెలల్లో అయిపోతుంది. అందుకే 2 years పెట్టుకున్నారు వీళ్ళు టార్గెట్ కూడా. అమరావతి 2 yearsలో కంప్లీట్ చేస్తాం, పోలవరం 2 yearsలో కంప్లీట్ చేస్తాం అన్నది ఏంటంటే 24 నెలలు పెట్టుకున్నది అదన్నమాట. అంటే అంతర్జాతీయ నిపుణుల బృందం రావటం, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క బృందం రావటం, CWC వాళ్ళందరి యొక్క రిపోర్టులు చూసుకోవటం, అది ఒక 4 months పడితే ఇక మిగతా పని ఎంత పని ఉంది? 20% పని ఉంది. ఆయన చంద్రబాబే 72% కట్టాడు కదా, ఇప్పుడు ఈ సన్నాసుడు ఒక 7-8% కట్టాడు అనుకో, 80% అయినట్టు. ఇంకా 20% పని కావాలి. ఆ 20% ఎంతసేపు? నీకు 20 నెలల్లో అయిపోతుంది. చంద్రబాబు దలుచుకుంటే ఎంత? అయితే అతి త్వరలోనే పోలవరం నీకు నెలకి 1% పని కంప్లీట్ చేయడానికి 1 month టార్గెట్ పెట్టుకుంటాడు ఎప్పుడైనా. గతంలో కూడా అదే చేశాడు ఆయన విధానం కూడా. ఇప్పుడు మిగిలిన రిమైనింగ్ 20% పని 20 monthsలో కంప్లీట్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.